హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బిల్డింగ్ స్లాబ్ కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రంగా గాయపడ్డ 6గురిని అర్ధరాత్రి కూలీలు తెల్లారిపోయాయి. బిల్డర్ నిర్లక్ష్యానికి పనిచేస్తున్న చోటే సజీవ సమాధైపోయారు. హైదరాబాద్ నడిబొడ్డున అర్ధరాత్రి జరిగింది ఈ ఘోరం. పాత బస్తీలోని హుస్సేనీ ఆలం పరిధిలోని కబూతర్ ఖానా వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న మహేశ్వరి సేవా ట్రస్ట్ భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇద్దరు కూలీలు సజీవ సమాధైపోయారు. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నందు, వెంకటేష్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అనుమానిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బిల్డింగ్ స్లాబ్ కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. హుస్సేనీ ఆలం కబూతర్ ఖానాలో మహేశ్వరి విద్యాలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవనం తెల్లవారుజామున కుప్పకూలిపోవడం జరిగింది. రాత్రి 11 గంటలకు మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే వాళ్ళు 11 గంటలకు స్లాబ్ నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో స్లాబ్ నిర్మాణం చేస్తున్న సమయంలో మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి సంబంధించిన కార్మికులు ఇక్కడ ఉండడం జరిగింది. అందులో కొంతమంది పైన స్లాబ్ వేస్తున్న పైన కొంతమంది ఉన్నారు, మరొక ఇద్దరు కింద వర్క్ చేస్తున్నారు. 11 గంటలకు స్లాబ్ వేయడం ప్రారంభించారు. 1 గంట సమయంలో ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలిపోవడం జరిగింది. మనం చూస్తున్న ప్రాంతం మధ్యలోని ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలిపోవడం జరిగింది. ఈ సంఘటనలో స్లాబ్ పైన పనిచేస్తున్న 4 కార్మికులు కింద పడిపోయి వాళ్లకు గాయాలు కావడం జరిగింది. అలాగే కింద పనిచేస్తున్న వెంకయ్య, నంద అనే ఇద్దరు కార్మికులు కూడా వాళ్ళ పైనుంచి వచ్చిన స్లాబ్ మెటీరియల్తో పాటు సెంట్రింగ్ మెటీరియల్ కూడా మొత్తం వాళ్ళపైన పడిపోవడంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ చనిపోయిన ఇద్దరిని మృతదేహాలను ఇవాళ తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో వెలికి తీయడం జరిగింది. ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత ఫైర్ ఇంజన్ స్లాబ్ మెటీరియల్ పైన ఏదైతే సిమెంటు, ఇసుక, కంకరతోటి వేసిన స్లాబ్ ఉందో ఆ స్లాబ్ను మొత్తం కూడా ఫైర్ ఇంజన్ వాటర్ ప్రెషర్ ద్వారా తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత కింద ఉన్న చనిపోయిన ఇద్దరు మృతదేహాలని తీయడం జరిగింది. వాళ్ళిద్దరు మృతదేహాలని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోస్ట్మార్టం నిమిత్తం వాళ్ళని మృతదేహాలను మార్చికి తరలించారు. మరొకవైపు గాయపడ్డ 4గురిని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వారందరికీ కూడా అవసరమైన వైద్య పరీక్షలు చేసిన తర్వాత 6 గంటలకి వాళ్ళని డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ సంఘటనకు ప్రధానంగా కారణం చూస్తే మాత్రం సెంట్రింగ్ వేసిన వ్యక్తుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే సుమారు 15 అడుగుల మేర స్లాబ్ నిర్మిస్తున్నారు. కింద ఎలాంటి పిల్లర్స్ సపోర్ట్ కూడా లేదు. మనం ఎదురుగా పిల్లర్స్ని కూడా చూడవచ్చు. 2 పిల్లర్స్ ఉన్నాయి. ఆ తర్వాత దాదాపుగా ఒక 100 మీటర్ల తర్వాత మరొక పిల్లర్లు కనబడుతున్నాయి. అంటే భారీ స్థాయిలో వీళ్ళు స్కూల్ నిర్మాణం కాబట్టి ఆడిటోరియం మాదిరిగా ముందు నిర్మించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే సుమారు 2 అంతస్తుల మేర ఒక స్లాబ్ నిర్మించే ప్రయత్నం చేశారు. అయితే ఆ స్లాబ్ నిర్మించడానికి కావాల్సిన సపోర్టింగ్ కింద సెంట్రింగ్ వాళ్ళు వేసే సెంట్రింగ్కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా వేయకపోవడం, ఆ ఇనుప రాడ్లు మనం చూస్తున్న ఈ రాడ్లు ఇప్పుడు సహజంగా అయితే 2nd ఫ్లోర్ అంటే ఆ స్లాబ్కి ఆనుకొని పైన వేస్తున్న స్లాబ్కి ఆనుకొని ఉండాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా అతను ఆ రాడ్డుకు మధ్యలో కొన్ని కట్టెలు పెట్టడం జరిగింది సపోర్టింగ్గా. ఆ కట్టెల పైన మరొక రాడ్డును పెట్టడం జరిగింది. దీంతో స్లాబ్ వేస్తున్న సమయంలో బరువుకి ఒక్కసారిగా ఆ కట్టెలు కూడా పట్టు తప్పాయి. ఆ తర్వాత ఒక్కసారిగా స్లాబ్ మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు చనిపోయారు. సెంట్రింగ్ మేస్త్రీల నిర్లక్ష్యం వల్లనే ఇద్దరు ప్రాణాలు కూడా పోయాయి. అలాగే ఇంత పెద్ద భవనం నిర్మిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంజనీరు ఉండడం జరుగుతుంది. స్పాట్లో ఇంజనీర్ కూడా ఉండాలి. అతని సలహాలు, సూచనలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంత పెద్ద భవనం నిర్మిస్తున్నప్పుడు ఇంజనీర్ ఎక్కడికి వెళ్ళాడు, అతను ఎందుకు ఈ సెంట్రింగ్ వేస్తున్నప్పుడు అతను అడ్డు చెప్పలేకపోయాడు అన్న దానిపై కూడా కొన్ని విమర్శలు వినబడుతున్నాయి. మొత్తానికి ఈ సంఘటన పైన ఇటు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఫైర్ సిబ్బంది కూడా డిస్ట్రిక్ట్ హైదరాబాద్ జిల్లా సంబంధించిన అధికారి ప్రభాకర్ కూడా వచ్చారు. అతను విచారణ కూడా చేశారు. దీంట్లో ఖచ్చితంగా సెంట్రింగ్ వాళ్ళ నిర్లక్ష్యమే కనబడుతుంది కాబట్టి వాళ్ళపైన అవసరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేగా చర్యలు చేపడుతున్నామంటున్నారు. అలాగే భవన యాజమాన్యం అంటే ఇది మొత్తం కూడా ట్రస్ట్కి సంబంధించింది కాబట్టి ఎవరైతే దీనికి సంబంధికులు ఉన్నారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటామనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజరామేష్తో రాధాకృష్ణ, NTV, హైదరాబాద్.
పాత బస్తీలో కూలిపోయిన బిల్డింగ్ ఉన్న ప్రాంతం సైతం వివాదంలో ఉందని అంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉందన్నారు. బిల్డింగ్ కు పర్మిషన్ లేకపోయినా దీన్ని నిర్మిస్తున్నారని అన్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. టౌన్ ప్లానింగ్ ద్వారా కూడా మాట్లాడి దాన్ని ఫర్దర్గా ఏం చేయాలనేది ఇష్యూ కూడా ఆల్రెడీ కౌంటర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మన వాళ్ళు ఆ లోయర్ కోర్టులో కూడా అదే తెచ్చిన దాని మీద ఫర్దర్గా రిపోర్ట్ చేస్తారు. రిగార్డింగ్ ఈ ఇంజురీస్ కానీ ఇది డెత్ ఇన్సిడెంట్స్ మీద మనం మేయర్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వంతో మాట్లాడి తర్వాత ఫర్దర్గా ఏం చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు చేస్తారు. దీనికి సంబంధించి మాత్రం మనం టౌన్ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళతో స్ట్రక్చర్ ఫిజిబిలిటీ ఉందా లేదా, అసలు ఎట్లా చేశారు, డీవియేషన్స్ ఉన్నాయా, పర్మిషన్ లేకుండా చేశారు కాబట్టి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలనేది కూడా అంత డీటెయిల్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేస్తాం.